హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష విలేజ్ హోల్స్ అండ్ కుకింగ్. చూడండి, ఈరోజు వచ్చేసి మనం నాటుకోడి పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం మిర్చి అయితే కట్ వేసుకోండి. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ పువ్వు అయితే వేసుకోండి. తర్వాత 3 యాలకులు అండ్ 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క అయితే వేసుకోండి. చూడండి, ఇదైతే మనకు జాజి పువ్వు అంటారు కదా, ఇదైతే కొంచెం వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకు నాటుకోడి కాబట్టి చికెన్ కొంచెం త్వరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోద్ది. చూడండి, ఒక ఉల్లిగడ్డని అయితే ఇలా కోసుకొని వేసుకోండి అండ్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి అండ్ కొంచెం కచ్చపచ్చగా దంచిన ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. చూడండి, ఇవన్నీ మంచిగా అయితే వేగనిద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేగిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి. చూడండి, ఇందులోనే కొంచెం పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి లాస్ట్కి అయితే. చూడండి, ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి, మంచిగా ఆయిల్లో అయితే చికెన్ ఉడికిందిగా. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుందాం. చూడండి, కారం వేసుకొని ఒక 3 గ్లాసుల నీళ్ళు అయితే, ఇదైతే ఒక 1/2 kg వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను. చూడండి, ఇలా 3 గ్లాసుల చికెన్ ఇలా పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించండి. చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే ఇందులో కొంచెం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కుడక పొడి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. చూడండి, చాలా ఎమ్మి ఉడికిందిగా. ఇందులో కొత్తిమీరకు అయితే వేసుకుందాం. చూడండి, మంచి చికెన్ పులుసు, టేస్టీ చికెన్ పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్నారంటే చికెన్ నాటుకోడైనా త్వరగా ఉడుకుతుంది ఆయిల్లో ఉడికించడం ద్వారా. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.